ఇప్పుడు మీరు అన్న డైలాగ్ మాత్రం ఖచ్చితంగా నేను రాసిందే, 100% నేను రాసిందే. కానీ దీనిలో చాలా మంచి డైలాగులు కొన్ని వాళ్ళు ఆన్ ద స్పాట్ కెమెరా రన్ అవుతున్నప్పుడు యాడ్ చేసిన ఉన్నాయి. అవి మీరు నేను రాశానని అనుకోవచ్చు, కానీ అవి కాదు. అవి ఏంటంటే వీ డోంట్ నో. ఆ టైంలో కిషోర్తోనూ హర్షతోనూ వాళ్ళు ఏదో సీక్రెట్గా గుసగుసలాడుకుని రోల్ అయినప్పుడు ఏదో చేసేసేవారు. బట్ ఎక్కడ రచనని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలని చిన్న తోక తగిలించడం, లేకపోతే చిన్న ఒక తలుకు బెలుగులు యాడ్ చేసేవారు. అవి చాలా అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా. కామెడీలో అది కామన్ అది. కానీ ఈ డైలాగ్స్ మాత్రం నేను రాసినవే, బట్ చాలా వాళ్ళు యాడ్ చేశారు. అది ఒక చిన్న ఫన్ ఫర్ మీ. అంటే ఎనీబడి నాకు అష్టాచమ్మలు కూడా చాలామంది నేను రాసినవి చాలామంది ఇంప్రొవైజ్డ్ అనుకున్నారు, ఇంప్రొవైజ్డ్ నేను రాశాను అనుకున్నారు. సో బట్ ఈ సినిమాలో ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల అనేయండి వాళ్ళ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంటుంది. దర్శకర్ అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ జాతిరత్న అన్నారు. జాతిరత్నాల్లో మీరున్నారు కానీ వీళ్ళిద్దరు లేరు. వీళ్ళిద్దరితో వైబ్ ఎలా ఉంది? ముగ్గురం కలిస్తే ఆనిముత్యాలు అనొచ్చేమో బేసికలీ. ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్ప్రెషన్ బేసికలీ అదే. హర్ష గురించి అంటే మీరు మాట్లాడుతుంటేనే వెనకమాల వాళ్ళు కామెంట్స్ పాస్ చేసుకుంటున్నారు. ఇందాక మీరు స్పీచ్ ఇది ఇలాగే ఉండేదండి. మా సెట్ కూడా అలాగే ఉండేది, మేము చేస్తున్న సీన్స్ కూడా అలాగే ఉండేది. సో అది కొంచెం పక్కకు తిరిగి మాట్లాడదా. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ గుడ్ కాన్వర్జేషన్స్ అండ్ గుడ్ ఫుడ్. వైజాగ్లో షూట్ చేసినాం మేము ఒక 10 days. ఒకసారి వచ్చాను నేను ఒకసారి. అది ఇది తప్పండి, మాతో ఎప్పుడు ఫుడ్కి రాలేదు. ఇప్పుడు మా బతుకంతా పార్సల్ కట్టి పంపుడే. ఒకరోజు మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాలేదు, మనోళ్ళు అక్కడ ఆ రోజు. బట్ మధ్యాహ్నం అందరం కలిసి కూర్చొని ఫోన్ చేసేవాళ్ళం. దాట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ. ఆ షూట్లో మళ్ళీ మన సాయంత్రం హోటల్లో మళ్ళీ తినలేదా. బట్ ఇది అంటే నేను ఇంకా చాలా చెప్పాలని ఉంది. బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత చెప్పండి, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఫైర్ అండ్ వాటర్ లాగా అనమాట. ఇప్పుడు మన దర్శక్ గారు ఎప్పుడు బేసికల్లీ అన్నారంటే అయిపోయింది అన్నట్టే. ఆయనకి ఏం చెప్పాలి తెలియనప్పుడు ఒకటి ఏంటంటే బేసికలీ అంటే అవుటింగ్ అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది. సరే హర్షకు ఒకసారి మైక్ ఇవ్వండి సార్, ఏదో చెప్పాలనుకుంటే. మీరేనండి. ఏంటి మైక్ లేనప్పుడు చాలా మాట్లాడుతున్నారు. మైండ్ వైజ్ కాదు, ఇక్కడ చెప్పకూడదు. లేదు లేదు. ఈ జాతిరత్నాలు కైండ్ ఆఫ్ అన్నారు కదా, మీ ముగ్గురు ఉన్నారు. అంటే మాకు ఒక రిలేషన్ తెలుస్తుంది మీరు దర్శక్ గారితో మీరు మాట్లాడే తిరిగారు. ఎలాంటి బాండింగ్ ఉంది మీ ఇద్దరికి ఆఫ్ స్క్రీన్ మీ ముగ్గురికి? ఇందాక నుంచి చూస్తున్నారు కదండి, చాలా బాండింగ్ ఉంది. మీ వాయిస్ వినల్ కిషోర్ గారికి వినిపిస్తుంది, మాకు వినిపించట్లేదు. అంటే మా ఇద్దరికి ఉన్న బాండింగ్ అలాంటిది సార్, ఇలా చూసుకుంటాం అంతే. ఆ చూపుల్లోనే ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ట్రైలర్లో మీ డైలాగే చాలా ట్రైన్ ఉంది, పింగాణి ప్లేట్ లేదు. అది సార్ స్పెసిఫిక్గా రాసి దాన్ని డిక్షన్లో చెప్పించారు అనమాట. సో అట్లా చాలా అందరు క్యారెక్టర్స్ అలా తరోగా ఎంజాయ్ చేసి చాలా అంటే నిలబడిపోయే క్యారెక్టర్, అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్ అనిపిస్తున్నారు. నాకు నేను ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. పాపం సార్ ఏదో ఫన్గా అడుగుతుంటే నువ్వు ఒక్కొని మొత్తం ప్రొఫెషనల్గా ఆన్సర్ ఇస్తున్నావు. నా బయోపిక్లో కూడా కొన్ని సీన్లు ఉండాలి కదా. రేపు ఇలా ఒకళ్ళు అడిగారు బయోపిక్. కిషోర్ గారు సార్ ఒక క్వశ్చన్ సార్. అంటే చాలా మంది డైరెక్టర్లు కానీ వాళ్ళు చెప్తుంటారు సీన్స్ ఇంప్రూవ్మెంటేషన్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని. ఇప్పుడు ఇంద్రగంటి గారు కూడా చెప్పారు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇందులో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ఎంతవరకు క్రియేటివ్గా మీరు కొన్ని సీన్స్లో డారు? అంటే బేసిక్గా ఇంద్రగంటి గారిది మెయిన్ నాకు బాగా అంటే మా అందరికి యాక్చువల్ చాలా కంఫర్టబుల్ ఏంటంటే సార్, ఒక షూట్కి ఒక 2 months ముందే మాకు ఫుల్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అందరికి ఒక మంచి హోటల్ బుక్ చేసి, ఒక అందులో హోటల్ అంటే ఇన్ ద సెన్స్ ఒక లాంచ్ బుక్ చేసి మంచి ఫుడ్ పెట్టి ఫుల్ స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది. ఎవ్రీ డైలాగ్ మేము అక్కడ చెప్పాలి. సో షూట్లో చేయాల్సిందంతా అక్కడే అయిపోతుంది సార్. చాలా ఫన్ ఉంటుంది యాక్చువల్గా. ఫుల్ డే జరుగుతుంది అది. అక్కడ మ్యాక్సిమం ఇంప్రూవేషన్ అయిపోద్ది. అయినా సరే మా ఇద్దరికి ఏదో చిన్నది ఉంటుంది కదా, అది షూట్లో చేసిన తర్వాత ఇంకా మేము అటెటో చూస్తుంటాం అనమాట, అయిందో లేదో అని. ఇంకా వెంటనే సార్ వచ్చి చిన్న లుక్ ఇస్తారు, ఇక్కడ ఇది వేసినట్టున్నారంటే ఇంకా హర్ష లుక్ ఉంటుంది, అప్పుడు తెలిసిపోయిందా. సో యూజువల్గా 99% అప్రూవ్ చేస్తారు సార్, 100% వద్దు కిషోర్ ఎక్స్టెన్షన్ అవుతుందంటే అంతే. బట్ ఏదైనా సరే మార్పులు కూడా చేయడం. తుషార్ దేశపాండే కాస్త రన్స్. డబ్బింగ్ సపరేట్ సినిమా సార్ అది. మళ్ళీ డబ్బింగ్ మొత్తం అసలు చాలాసార్లు ఎమోషనే మార్చేస్తారు ఇతను డబ్బింగ్లో. సురేష్ గారు ఉంటారు కదా,
కిషోర్ గారు సార్ మీరు బేసిక్గా 50 రోజులు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చారన్నారు కదా. మీరు ఒక రోజు 2 రోజులు డేట్స్ ఇస్తేనే వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మిత్ సార్, అది మిత్త ఏం లేదా? ఇక్కడ 50 రోజులు ఇచ్చారు, నెల వెయిటింగ్. అది అన్నెసరీ ఎలివేషన్, అది ఏవి అది అవన్నీ నమ్మకండి. బట్ అంత మంచి ప్లానింగ్ సార్. బేసిక్గా సురేష్ గారు వేరే లెవెల్ ప్లానింగ్. మనం ఆయన అందుకే అంటాను నేను, ఆయన ఒక బాధ్యత గల బ్యాట్ కోప్, మమకారం గల గుడ్ పాప్ మా ప్రొడ్యూసర్ గారు అనమాట. సో మంచి సూపర్ ప్లానింగ్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇంకా జెన్యున్ చెప్తున్నా సార్, సాధారణంగా నాకు మినిమం 7 hours నిద్రపోవాలి నేను. వీళ్ళ షూట్ ఉన్నప్పుడేమో ఒక విచిత్రమైన ఎమోషన్స్ ఉంటాయి. ఒకటేమో అబ్బా రేపు ఇంద్రగణ గారి సినిమా హాయిగా ఉంటుందని, కానీ ఇంకోటి అమ్మో టైంకి వెళ్ళాలి లేకపోతే మామూలుగా ఉండదు. ఈ రెండు ఒట్టు సార్ టెన్షన్ ఉంటుంది. మొత్తం మా స్టాఫ్ వాళ్ళ కళ్ళలో భయం కనబడుతుంటుంది. మనం తెలియకుండా ఆ రోజు నాకు కనుక లిఫ్ట్ దొరకకపోయి ఉంటే, ముందే 40-50 ఫ్లోర్లు ఉంటాయి, వాళ్ళందరూ స్కూల్ టైమింగ్, స్కూల్లో ముందే లిఫ్ట్లో అప్పుడు కుక్కలు ఉంటాయి. కుక్కలు నాకు భయము. కుక్క వచ్చినప్పుడల్లా ఇట్స్ ఓకే సార్ కమ్ సార్, ఇట్స్ వెరీ క్యూట్ అంట. నో ఇట్స్ ఓకే ఐల్ కమ్ లేట్. ఇలాంటప్పుడల్లా నాకు సురేష్ గారు గుర్తొస్తారు. ఎక్కడ సార్ రండి సార్. ఇంకా ఇప్పుడు నిమిషం లేట్ పోతే సినిమా రిలీజే మారిపోయి నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తున్నాను అనే ఫీలింగ్ ఇస్తారు అతను. ఆ టెన్షన్ తోటి సార్ షూటింగ్ వెళ్ళేవారికి, వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి తెలియకుండా సార్ అప్పుడప్పుడు అందరికన్నా ముందు వెళ్ళిపోతే ఆ ఆనందం సార్, ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోట్స్ అమ్మే ఉండదు, అందరికన్నా ముందు వెళ్ళిపోతే సురేష్ గారు ఒక లుక్ ఇస్తారు. తొందరగా వచ్చారు సార్ ఈరోజు అంటే చాలా బాబు జీవితానికి అనే ఫీలింగ్. అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అయితే ఇందాక స్టేజ్ మీద అందరి గురించి చెప్పారు, మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన హర్ష గారి గురించి ఏం కామెంట్ చేయలేదు, నో కామెంట్ అన్నారు. అంటే కాదు సార్, మాకు యాక్చువల్గా మా ఇద్దరికి ఒక కాంట్రాక్ట్ ఉంది, ఒకళ్ళు ఏమనుకోద్దని. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను సిన్సియర్గా ఉన్నాను సార్, ఆయన లేడు, అంతే తేడా. దర్శి గారు కోర్టులో సూపర్ సక్సెస్ కొట్టారు, బట్ కాకపోతే ఏంటంటే కోర్టులో ఎంతసేపు మీరు వాదనలు దాంతో సరిపోయింది. మరి దీంట్లో కూడా ఏమన్నా కొంచెం రొమాన్స్ అలాంటి ఏమన్నా టచ్ చేస్తారా? లేదు. చేశాను. ఇందులో రొమాన్సే చేశారు, మధ్యలో వేరే సీన్లు చేశారు. ఇంద్రగంటి గారు జాతకం ప్రకారం అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ 100వ దినోత్సవం అయిపోయి ఉండాలి. ఎప్పుడో డిసెంబర్లో వేసారు డేటు. ఇప్పుడు దాకా అంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది రాయడం ఏంటంటే ఈ సినిమాకి బిజినెస్ అవ్వట్లేదని రాశారు, రకరకాలుగా రాశారు. అసలు అంటే వాట్ ఈస్ ద రీజన్? అంటే ఏకంగా 4 months పుష్ అవ్వడానికి రీజన్ ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ పార్ట్లీ ఒక డిసెంబర్లో ముఖ్యంగా పుష్ప అనే ఒక వేవ్ వచ్చింది, సునామీ లాగా. సో వీ థాట్ వీ షుడ్ నాట్ ఆ టైంలో రావడం. మన సినిమా చిన్నది, బట్ వీ నీడ్ ఫ్యామిలీ ఆడియన్స్. ఈ టైంలో డివైడ్ అయిపోయి అసలు మన వైపు చూడకపోవచ్చు అని చెప్పి మేము ఆగిపోయాం. ఇంకా సంక్రాంతి మీకు తెలుసు కదా, హడావిడే సంక్రాంతి సీజన్. తర్వాత ఫిబ్రవరిలో కాసేపు తర్జన పడ్డాం, కానీ ఎగ్జామ్ సీజన్ లేదు. అప్పుడు కృష్ణప్రసాద్ గారు లేదు, వెయిట్ చేద్దాం, దిస్ ఈజ్ అ సమ్మర్ ఫిల్మ్, వీ హ్యావ్ టు కమ్ ఇన్ సమ్మర్, నేను ఐఎమ్ రెడీ టు బేర్ ది వాట్ ఎవర్ అని చెప్పి మేము కూడా కన్విన్స్ అయ్యాం సమ్మర్కి రావాలి ఇది. ఎందుకంటే ఐ వాంట్, ఇప్పుడు నేను చెప్పే చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళినప్పుడు విజయవాడలో రిక్షాలు ఎక్కి అందరూ గుంపులుగా సమ్మర్ అంటే అది మూవీ వాచింగ్ సీజన్, అది అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ సినిమా అందరూ రావాలి, పిల్ల పాపలు అంటే సమ్మర్లో రావాలి అని చేయడం జరిగింది తప్ప మిగతా ప్రొడ్యూసర్ సాధక బాధకాలు ఇప్పుడు అందరికీ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరికి లేని పెద్ద ప్రొడ్యూసర్లే మీకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళు. అవన్నీ ఉంటాయి, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ అవి. బట్ వాటితో పాటు ప్రధానంగా మేము ఇది మ్యాక్సిమం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, మంచి థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రావాలి. ఎందుకంటే కామెడీ యాక్షన్ తర్వాత ప్రేక్షకులు తెలియని వాళ్ళతో కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా కామెడీ. అంటే అపరిచితులతో కూడా నవ్వుకుంటూ ఒకరితో ఒకరు చూసుకుంటూ నేను చూశాను ఆడియన్స్ని అష్టాచమ్మ అమిత్ మీ టైంలో. ఆ కారణంగానే మేము సమ్మర్లో రావాలని అనుకోవడం జరిగింది. ఇంద్రగంటి గారు ఇప్పుడు ఇంతమంది కన్నారు మీరు కూడా అప్డేట్ కావాలి కామెడీ విషయాల్లో అని. అంటే ఇప్పుడు అన్ని బూతులు డబుల్ మీనింగ్లే కామెడీగా చల్లమవుతున్న ఈ రోజుల్లో మీలాంటి ఒక జెన్యూన్ సిన్సియర్ వాళ్ళకి ఎంతవరకు సర్వైవింగ్ స్కోప్ ఉంది? అంటే సర్వైవింగ్ అంటే మనకి ఆడియన్స్కి మధ్యలో ఎక్కువ మంది రాకపోతే స్కోప్ ఉంటుందండి. బేసికలీ ఏమవుతుందంటే ఇలాంటి చూడరు, కొన్ని ప్రచారాలు జరుగుతుంటాయి, అంటే ఆడియన్స్కి చూడరు అలా ఉండదు. నాకు తెలిసి ఇప్పుడు కోర్ట్ లాంటి సినిమా ప్రాబబ్లీ ద మోస్ట్ డిఫికల్ట్. నేను ఆ సినిమా రిలీజ్ చేస్తాను March 14 అంటే అసలు పిచ్చివాడిని చూసినట్టు చూసేవాడు నన్ను. 14th March అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం, బట్ దట్ ఫిల్మ్ రిలీజ్డ్ అండ్ మీకు ఎంత పెద్ద హిట్ ఏందో తెలుసు. సో బేసికలీ నేనేం నమ్ముతానంటే మన ముందర ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళగలగాలి సినిమా, లెట్ దెమ్ బీ ద జడ్జెస్. ఇప్పుడు నాలాంటి దర్శకుడు, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నాలాంటి దర్శకులకు ఉన్న ప్రధానమైన బలం ప్రేక్షకులే, వేరే రకమైన ఎటువంటి బ్యాకింగ్ లేదు. కాబట్టి ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు కొన్ని రకరకాల కామెడీస్ వస్తున్నాయి, కొన్ని రీల్స్ లాగా ఉంటాయి,
కొన్ని వాట్సాప్ హ్యూమర్లో ఉంటుంది, కొన్ని ఏమంటారు జబర్దస్త్ అంటుంటారు. శ్రద్ధగా ఆర్గానిక్గా తీసిన కామెడీ ఫెయిల్ అవ్వడం నేను చూడలేదు. మన ఒక శ్రీవారి ప్రేమలేఖ కానీ, లేకపోతే ఈవీ గారి సినిమాలు కానీ, జంజాల గారి వంశీ గారి సినిమాలు కానీ, ఏప్రిల్ 1 విడుదల లాంటివి కథాబలంతో పాత్రలు కథ చుట్టూ తిరుగుతూ, కథనం చుట్టూ తిరుగుతూ, ఆర్గానిక్గా పాత్రలోంచి సన్నివేశాల్లోంచి హ్యూమర్ పుట్టినప్పుడు అది నిజంగా మనం కరెక్ట్గా నిబద్ధతతో చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను ఎప్పుడు నమ్మాను, ఇది కూడా అలాగే చేయడానికి ప్రయత్నించాను. ఐ బిలీవ్ దిస్ విల్ వర్క్. అంటే అలాంటి సినిమాలకి ఏజ్ గ్యాప్, టైం గ్యాప్ లేకుండా చూస్తారు. ఎటు వచ్చి ఏంటంటే రచనలో మీరు అన్నట్టు కొన్ని కాంటెంపరీ విషయాలు స్ఫురించకపోతే డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ జాగ్రత్తలు నేను పడతాను, బట్ నా స్టైల్లో పడతాను. ఎలాగ ఆడియన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని కాకుండా, ఓకే ఇప్పుడు ఇలాంటి భాష మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి హ్యూమర్లో నా స్టైల్లో నేను ఏం ప్రజెంట్ చేయగలనని నేను ప్రయత్నిస్తాను. ప్రసాద్ గారు, ప్రసాద్ చెప్పండి సార్. నిర్మాత దేవుడిగా భావిస్తారు దర్శకులు చాలామంది. ఓకే. అట్లాగే దర్శకుడు నిర్మాత ఎప్పుడైనా పడిపోయినప్పుడు దర్శకులు దాసనారాయణ గారి దగ్గర నుంచి చాలామంది అలాగా పైకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా, అంతకుముందు దిల్రాజుకి ఫెయిల్యూర్ ఉంటే మళ్ళీ వాళ్ళని ఒడ్డుకి చేర్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్లో తీసుకొచ్చారు. అలాగే మిమ్మల్ని కూడా జెంట్లమెన్ ముందు మీరు ఫెయిల్యూర్స్లో ఉంటే మళ్ళీ మీరు రీఎంట్రీగా మిమ్మల్ని చేస్తూ ఈ దర్శకుడు సక్సెస్ బాటలో తీసుకొచ్చారు. తర్వాత సమూహం హిట్ అయింది, ఇది హ్యాట్రిక్ సినిమాగా భావించవచ్చు. అట్లా నిర్మాతలు దర్శకులు ప్లస్ దర్శకుల నిర్మాతల గురించి మీరు ఏం చెప్తారు ఈ విషయాల్లో? అంటే ఇది ఒక హెల్దీ ఇది కాంబినేషన్. కాంబినేషన్ అనే దానికంటే ఇలాంటి హెల్దీ అట్మాస్ఫియర్లో ఇద్దరు కలిసి ఉంటే ఒకరికొకరు ఉండాలండి. ఇది ఆర్టిస్ట్ అయినా ముఖ్యంగా హీరోలకి, ఆర్టిస్టులు అందరికీ వర్తిస్తుందండి, అలాంటి టెక్నీషియన్స్కి అందరూ. ఎందుకంటే మనంతా కుటుంబం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరెవరు మా కుటుంబంలో భాగస్వాములు. మనందరం ఒకటే. అందరూ ఎవరెవరు ఏవి ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేప్పటికి అంత సిన్సియర్గా వర్క్ చేస్తాం. ఇండస్ట్రీలో అది ఉండదు కదా, ఎక్కువ శాతం ఉండదు కదా. ఇందులో భాషలో తేడాలు, మాటలు, ఎక్స్ప్రెషన్స్లో వస్తే అదొక ఆర్గ్యుమెంట్. ఇది వైరల్ అనేది, ఇది ఈ ట్రెండ్ ఏమిటో ఇది నాకు నిజంగానే నాకు పెద్దగా అర్థం కాదు. బట్ ఒకటి మాత్రం నమ్ముతామండి, మనందరిది ఒకటే కుటుంబం. మనందరం ఇక్కడ ఎవరెవరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ఇదిలో ఉన్నారో తెలియదు, కానీ అది అంత పిచ్చి, నాకు అంత ఇష్టం అండి సినిమా అంటే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రిలేషన్షిప్ నిజంగా నాకు హ్యాపీగా ఇవాళ 3వ సినిమా చేయటం, హ్యాట్రిక్ సినిమా 100% అవుతుంది. నేను హ్యాట్రిక్ పదాలు వాడినా ఇవన్నీ ఎందుకంటే చూసి చెప్పండి, మీరు చెప్పాలి, మేం కాదు అని అంటేనే అట్లా మాట. చాలా మంచి సినిమా అవుతుంది.